ఓరుగల్లు నగరవాసులపై దోమలు ముప్పెట దాడి చేస్తున్నాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తూ రక్తాన్ని తాగేస్తున్నాయి. కాలనీల్లో డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో దోమలకు ఆవాసాలుగా మారాయి. వాటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాల్సిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల ఆరోగ్యాలను గాలికి వదిలేశారు. పదకొండు లక్షలకు పైగా జనాభా కలిగిన వరంగల్ మహానగరంలోని 66 డివిజన్లలో 1400కు పైగా కాలనీలున్నాయి. అందులో 600కు పైగా కాలనీల్లో ఇంటర్నల్ డ్రైనేజీ సిస్టమ్ లేదని స్థానికులు వాపోతున్నారు. దోమల నివారణకు మున్సిపల్ అధికారులు ఏడాదికి 2 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లుగా లెక్కలు చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అనుకున్నారేమో కానీ జీడబ్ల్యూఎంసీ అధికారులు మాత్రం దోమల నివారణకు చర్యలు చేపట్టడం లేదు. వర్షాకాలంలోనే కాదు, ఎండాకాలంలో సైతం నగరవాసులు దోమల పేరు చెబితే వణికిపోతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాజీపేట, వరంగల్, హన్మకొండ, ట్రై సిటీతో పాటుగా 42 గ్రామాలను గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో విలీనం చేశారు. అన్ని కలిపి 66 డివిజన్లుగా ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ కు పక్కనే కూతవేటు దూరంలో ఉన్న కాలనీల్లో డ్రైనేజీ కాల్వల నిర్మాణం కోసం తవ్వకాలు జరిపారు. ఆ పనులను చేపట్టకుండా గాలికి వదిలేశారు. మురికి నీరు నిల్వతో దోమలు పెరిగిపోతున్నాయని, దోమల నివారణకు ఫాగింగ్ చేయించాలని అధికారులకు, కార్పొరేటర్లకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లుండాలా సార్ మరి ఇళ్ళల్లో మేము రోడ్డు పోతలేడు ఏం పోతలేడు. దోమలు ఈగ దొడ్డు ఉంటాయి, దోమలు కుడతాయి. సత్తన్నం నీళ్ళల్లో పాములు అంటే అన్ని అత్తనే ఉన్నాయి. ఇళ్ళ నుంచి తిత్తలేరు, మోరీలు కూడా తిత్తలేరు. ఏం తిత్తారు, అటుపక్క కూడా మోరీలే ఉన్నాయి. అట్లనే ఉంటున్నాయి మోరీలు ఇట్లా అన్ని. మరి మీ దోమలకు ఈగలకు చావాలా సార్ చెప్పారు. మరి రసాయనాలు, ఫాగింగ్ మిషన్లు, ఇతర సామాగ్రి కొనుగోలు, కార్మికుల వేతనాలను కలుపుకొని 2 కోట్ల మేరకు ఖర్చవుతోందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. కానీ నివారణ చర్యలు చేపట్టడం లేదు. ఫాగింగ్ చేయకుండానే చేసినట్లు రికార్డులో కాకి లెక్కలు రాసి అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దినసరి కార్మికులపై అధికారుల నిఘా లేకపోవడంతో కొంతమంది విధులకు డుమ్మా కొడుతున్నారు. దాంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. కొడుకోలా పడితే తీసుకొచ్చుకున్నాం. మురికిళ్ళు అన్ని వస్తాయి. ఎట్లా పడుచుకుని సార్ అన్ని ఈగలు, దోమలు, ముసుగులు చస్తాను సార్. మాకు గుడిసెలు ఉంటాను. 5 అంటే మాకు దోమలే స్టార్ట్ అవుతాయి. ఎక్కడికి వచ్చి ఇట్లా ఇట్లా అంటారు, ఇట్లా పోతారు వాళ్ళు. సరే ఇది ఏం తీయరు, అడగలు ఇది ఏరు, మోరు ఏరు, మింద మంది ఇస్తారు. మింద మంది చెత్త తీసి పైకి వేసిపోతారు. ఏందా అంటే మీ సార్ చెప్పుకోపోండి, మాకేం కాదు చెప్పుకొని భయం అంటారు వాళ్ళు. మాకైతే చిన్న పిల్లలు ఉన్నారు. ఒక పాప 8 నెలల పాప దోమలు గుట్టి మలేరియా జ్వరం వచ్చి అనిపోయింది. ఇప్పుడు చిన్న పిల్లలు మా 2 అబ్బాయిలు ఉన్నారు. ఒక ఆయన 5 సంవత్సరాలు, ఒక ఆయన 2 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. వాళ్ళు మొన్న పడ్డారు, ఓలి పండుగ రోజు పడితే తీసినాం. కాకపోతే మాకు ఈ దోమలకి ఈగలకి మేము ఉండలేకపోతానా. మా మోరి కావాలి, రోడ్డు కావాలి. హన్మకొండ నగర నడిబొడ్డున బస్టాండ్ పక్కనే డ్రైనేజీ నిర్మాణం కోసం తవ్వకాలు జరిపి వదిలేశారు. నెలలు గడుస్తున్నా అటువైపు కన్నెత్తిన పాపాన పోలేదు. దాంతో దోమలు పెరిగిపోయాయి. దోమకాటుకు ఓ బాలిక మలేరియా వ్యాధి బారిన పడి మరణించిందని స్థానికులు చెబుతున్నారు. కాలువలో బ్లీచింగ్ పౌడర్ అన్న చల్లండి, ఆ ప్రాంతంలో పాగింగ్ అన్న చేయని చెప్పి 4-5 సార్లు ఫిర్యాదు చేసిన ఒక్కసారి కూడా అధికారులు స్పందించలేదు. అక్కడ పాగింగ్ చేసిన లేదు. సాయంత్రం అయితే ఆ దోమలు ఇళ్లలో చేరి పిల్లలను కొట్టడం, అక్కడ ఉన్నటువంటి పిల్లల పైన దాడులు చేయడం, ప్లస్ అక్కడ ఉన్నటువంటి మనుషుల కాలనీల వాసుల మీద దాడులు చేయడం వల్ల తెలంగాణ దాకా అసలు నిద్రపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఇవాళ ప్రతి ఏటా దోమల నివారణ కోసం అంటే కొన్ని కోట్ల అంటే 100 కోట్ల నిధులు కేటాయిస్తున్నప్పటికీ ఏంటంటే ఆ నివారణ మాత్రం నామమాత్రంగానే చేపడుతున్నారు. కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వరంగల్ నగరంలోని పాత బీటు బజార్ లో హన్మకొండ డ్రైనేజీల నిర్మాణం కోసం తవ్వి వదిలేశారు. మురికి నీరు బయటకు వెళ్లకపోవడంతో దాంట్లో పిల్లలు పడిపోతున్నారని చెబుతున్నారు. అధికారులకు ఈ విషయాలు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. నగరంలోని భద్రకాళి కాలనీలో డ్రైనేజీలోని మురుగునీరు బయటకు వెళ్లకపోవడంతో రోడ్లపై కాలువలా పారుతున్నాయి. దీంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఇల్లు లేని పేదలందరూ నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో అయితే చెప్పలేనంత ఇబ్బంది. దోమలు కుట్టి కాలు ఇన్ఫెక్షన్ అయ్యి వాపొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి అందుకోసమని దోమల పిచికారి మందును డే బై డే ప్రతి ఏరియాలో
స్లమ్ ఏరియాలలో అదేవిధంగా అన్ని ఏరియాలలో పిచికారీ చేయించాలనేటువంటిది. వాటితో పాటు నిరంతరము మోరీలు సాఫ్ చేస్తే ఈ దోమలను నివారించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందుకోసం మున్సిపాలిటీ అధికారులు తక్షణమే నిర్లక్ష్యాన్ని విడనాడి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దోమల నివారణ చర్యల కోసం అధికారుల వద్దకు వెళ్తే నోరు విప్పటం లేదు. తాము కూడా కాలనీల్లోనే ఉన్నామని చెబుతున్నారే కానీ ఏ కాలనీలో ఉన్నారో అడ్రస్ చెప్పడం దాటవేస్తున్నారు. ఇకనైనా జీడబ్ల్యూఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు నిద్రమత్తు వీడి నగరంలో దోమల నివారణ కోసం చర్యలు చేపట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు.